హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్ఆర్ ఎలక్ట్రికల్. ఈరోజు మనం డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ యొక్క కటింగ్ అనేది ఎలా ఉంటుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. నార్మల్గా ఇచ్చేటటువంటి పాయింట్సే చూపించడం జరిగింది. మిగతా ఎక్స్ట్రా మామూలుగా అందరూ పెట్టించుకునేటటువంటి పాయింట్స్ కంటే బిల్డర్స్ మామూలుగా ఏదైతే ఇస్తారో ఆ పాయింట్స్ వరకే ఈ వీడియోలో చూపించడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ యొక్క స్విచ్ బోర్డు, 2-వే స్విచ్ బోర్డు, బెడ్ దగ్గర ఉండేటటువంటి స్విచ్ బోర్డు. ఇది పైనుంచి మనం డ్రాప్ నుంచి ఇది ఫస్ట్ 9 ఇంచ్ వస్తుందని చెప్పేసి అన్నారు అవుట్ సైడ్ మొత్తం, కానీ ఇక్కడ 4 ఇంచ్ రావటం వల్ల డ్రాప్లు అనేవి అవుట్ అయినాయి. ఇప్పుడు పైనుంచి కటింగ్ పెట్టుకొచ్చి పైన ఏసీ బోర్డు వస్తుంది. ఆ ఏసీ బోర్డు నుంచి ఇప్పుడు పైప్ అనేది కిందికి వస్తుంది. ఇది 2-వే స్విచ్ బోర్డు. మన బెడ్ దగ్గర పడుకొని కూడా ఆన్ ఆఫ్ చేసుకునే విధంగా ఒక ఫ్యాన్కి, ఒక లైట్కి 2-వే స్విచ్ బోర్డు అనేది ఇవ్వడం జరుగుతుంది. అక్కడే ఏసీ కంట్రోల్ కూడా అక్కడే ఉంటుంది. వాటితో పాటు ఒక 3-పిన్ సాకెట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అందులో మాస్టర్ బెడ్రూమ్లో ఉన్నటువంటి బాత్రూమ్ ఇది. డ్రాప్ అవతలంగా బాత్రూంలో ఉంది. అవతల నుంచి ఇవతలకి హోల్ వేసుకొని కటింగ్ అనేది పెట్టుకోవాలి. మనకు నార్మల్గా ఎక్కడ వస్తుందో తెలుసు కనుక నేను హోల్ వేయకుండా మామూలుగా కటింగ్ అనేది పెడుతున్నాను. అవతల నుంచి ఒక డ్రాప్ కలుపుకొని ఇవతలకి బెడ్రూమ్ బాత్రూమ్కి స్విచ్ బోర్డ్ అనేది ఇస్తాము. ఇక్కడ ఒక 3 మోడల్ బోర్డు ఇస్తాము. 3 మోడల్ బోర్డులో మనకి ఒక లైటు, ఒక అడ్జస్ట్ ఫ్యాను, అదేవిధంగా గీజర్ పాయింట్. మీకు గీజర్ పాయింట్ అనేది చూపించలేదు, ఎందుకంటే బాత్రూంలో మొత్తం చీకటిగా ఉంది. అందుకనే బాత్రూంలో గీజర్ పాయింట్ అనేది చూపించలేదు మీకు. ఆ గీజర్ పాయింట్ డోర్కి ఎదురుగా రైట్ సైడ్లో కార్నర్లో వస్తుంది. జస్ట్ 2 మోడల్ బోర్డు అనేది అక్కడ వస్తుంది. ఇది వచ్చేసి మన మాస్టర్ బెడ్రూమ్కి అవుట్ సైడ్ బయట నుంచి వెళ్ళి డ్రాపులు బయట ఉన్నాయి. బయట నుంచి వెళ్ళి లోపలికి హోల్ వేసుకొని కటింగ్ పెట్టుకోవాలి. బయట బాల్కనీ డ్రాప్. ఇది బెడ్రూమ్ బయట అవుట్ సైడ్కి బాల్కనీ వస్తుంది. అదేవిధంగా బెడ్రూమ్ డ్రాప్కి ఈ బాల్కనీ డ్రాప్ని కలిపి బెడ్రూమ్ స్విచ్ బోర్డు వెనకాల బాల్కనీ స్విచ్ బోర్డు ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడ ఇంకా వాల్ కూడా కంప్లీట్ కాలేదు. చూసారు అక్కడ హోల్ వేసాం మనము. ఆ హోల్ నుంచి వెళ్ళి అవతల 12 మోడల్ బోర్డు. మనం బెడ్రూమ్లోకి ఎంటర్ కాగానే స్విచ్ బోర్డు ఉంటుంది. ఇదేనట్టు మనం బెడ్రూమ్ లోపలికి ఎంటర్ కాగానే రైట్ సైడ్లో 12 మోడల్ బోర్డు. అంటే ఈ బెడ్రూమ్లో ఉండేటటువంటి స్విచ్లు కూడా కంట్రోల్ అనేది ఈ స్విచ్ బోర్డులో వస్తుంది. నార్మల్గా ఫ్యాన్ అయినా, లైట్ అయినా, అదేవిధంగా ఫాల్ సీలింగ్ పెట్టించుకుంటే ఫాల్ సీలింగ్ లైట్స్ కూడా కంట్రోల్ అనేది ఇక్కడ ఉంటుంది. బెడ్రూమ్ కంట్రోల్ మొత్తం ఇక్కడ ఉంటుంది. ఒక ఏసీ తప్ప మిగతా అన్నీ కూడా ఇక్కడే అన్ని కంట్రోల్ ఉంటాయి ఈ స్విచ్ బోర్డులో. బోర్డు కూడా కరెక్ట్గా కట్ చేసుకుంటే ఏంటంటే ఆ బ్రిక్ అనేది కదలకుండా ఉంటుంది. 4 ఇంచ్ వాలే కనుక మనం కొడితే మొత్తం ఊసిపోకుండా కటింగ్ పెట్టుకుంటే నీట్గా. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో 2-వే స్విచ్ బోర్డు. ఇది రైట్ సైడ్ తీసుకెళ్ళాం కదా, ఆ రైట్ సైడ్లో అక్కడనే ఏసీ ఇచ్చేసి ఏసీ నుంచి వెళ్ళి కిందికి వచ్చేస్తుంది. ఏసీ అక్కడే ఎందుకు వస్తుందంటే అవుట్ సైడు మనకు అవుట్డోర్ యూనిట్ బయట ఫిట్ చేసుకోవడానికి ఆనే కంఫర్ట్గా ఉంటుంది. సో అందుకే స్ప్లిట్ ఏసీ ఇక్కడే వస్తుంది కనుక పైన ఏసీ బోర్డు ఇచ్చేసి కిందికి 2-వే బోర్డు ఇవ్వటం జరిగింది.
కటింగ్ పెట్టేటప్పుడు 1 ఇంచ్ అయితే 1 ఇంచ్ పైప్ మందము, అదే 3/4 అయితే 3/4 పైప్ మందం కట్ చేసుకోవాలి. 3/4 పైప్ని ఎక్కడ యూజ్ చేస్తామంటే చాలా తక్కువ ప్లేస్లో యూజ్ చేస్తాం మనం. మామూలుగా తక్కువ వైర్లు వచ్చే దగ్గర 4, 5, 6 వైర్ల వరకు అయితే 3/4 తీసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ వైర్లు వస్తే 1 ఇంచ్ వేసుకోవడం బెటర్. మనకు తక్కువ వైర్లు వచ్చేది ఒక బాత్రూంలోనే వస్తుంది. బాత్రూమ్ ఒక గీజర్ వైర్లు, ఒక లైటు, ఒక అడ్జస్ట్, 5 వైర్లు 6 వైర్లు వస్తాయి కనుక హాఫ్తో కలుపుకొని 6 వైర్లు బాత్రూమ్కి సరిపోతుంది. అప్పుడు ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ గోడకి, అంటే హాల్కి మధ్యలో ఉన్నటువంటి గోడ లైట్ కోసం నేను కట్ చేసి అవతలకి హోల్ వేయటం జరిగింది. ఇదే వాళ్ళకి అదే విధంగా స్ట్రైట్గా తీసుకొస్తే టీవీ పాయింట్ అనేది వస్తుంది. కానీ టీవీ పాయింట్ ఇంకా కస్టమర్ చెప్పడం వల్ల పెట్టలేదు. సో దాన్ని పెండింగ్లో ఉంది. హాల్ స్విచ్ బోర్డు ఇది బయట నుంచి వెళ్ళి అంటే మనకు కారిడార్ నుంచి వెళ్ళి దర్వాజా సెంటర్లో లైట్ కావాలన్నారు. అక్కడ హోల్ వేసేసి లోపలికి, హాల్ లోపలికి హోల్ వేసేసి కటింగ్ అనేది పెట్టుకుంటున్నాము. ఇది 4 ఇంచ్ వాల్ వస్తుంది. అవుట్ సైడ్ వేసాము డ్రాప్లు అవుట్ సైడ్ వేయడం వల్ల ఆ డోర్ సెంటర్లో లైట్ ఇచ్చి బయటికి అక్కడి నుంచి హోల్ వేసేసి లోపల కటింగ్ అనేది పెట్టుకుంటున్నాం మనం. ఇది లోపల కటింగ్, ఇది లోపల హాల్ స్విచ్ బోర్డ్. ఇది లోపలికి హాల్లోకి ఎంటర్ కాగానే మనకి లెఫ్ట్ సైడ్లో స్విచ్ బోర్డ్ ఉంటుంది, రైట్ సైడ్కి డోర్ ఓపెన్ అవుతుంది. మనకు లోపల సైడు హాల్ బోర్డు వస్తుంది, అవుట్ సైడ్ మనకు బెల్ కానీ చిన్న బోర్డు 2 మోడల్, ఒక లైటు 2-వే లైటు, అంటే లోపల ఉండి బయట ఉండి ఆన్ ఆఫ్ చేసుకుంటేందుకు, బయట కారిడార్లో ఉన్నటువంటి లైట్ని ఆన్ ఆఫ్ చేసుకోవడం కోసం 2 మోడల్ ఇస్తాము. ఇది 12 మోడల్. 12 మోడల్ అంటే మనకి 2 ఫ్యాన్లు 2 లైట్లు వస్తాయి. ఇప్పుడు హాల్ ఆ స్విచ్ బోర్డ్ పక్కనే డీపీ బాక్స్ ఉంది కనుక నేను వాల్ రన్నింగ్ పైపింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు ఆ 12 మోడల్కి డీపీ బాక్స్కి కొంచెం తక్కువలో దూరం ఉంది, ఇంకా 5 feet 4 feet డిస్టెన్సే ఉంది. సో నేను వైరింగ్ ఈజీగా ఉండడం కోసం నేను పక్కనే కొంచెమే ఉంది కనుక నేను ఆ పైప్ని డీపీ బాక్స్కి కలిపేస్తున్నాను. ఇది డీపీ బాక్స్ చాలా దగ్గరలో ఉంటుంది కనుక మనకి హాల్లో నుంచి కలుపుకుంటే ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఫ్యాన్ బాక్స్లోకి వెళ్ళి ఫ్యాన్ బాక్స్ నుంచి మళ్ళీ ఈ ఫ్యాన్ బాక్స్లోకి వెళ్ళి దిగి రావాలంటే ఇబ్బంది అవుతుంది. ఇది డీబీ బాక్స్ డ్రాప్లు అవుట్ అయిపోయాయి. ఎందుకంటే మనకి స్టార్టింగ్లో ప్లాన్లో 9 ఇంచ్ వాల్ అని చెప్పేసి అన్నారు, ఇప్పుడేమో 4 ఇంచ్ వాల్ కట్టడం వల్ల డ్రాప్లు అనేవి బయటకు వచ్చినాయి. దాన్ని మంచిగా నీట్గా ఫిక్స్ చేసుకొని డీబీ బాక్స్ సెట్ చేసుకోవాలి. ఈ కిచెన్ డ్రాప్స్ని కిచెన్ వాల్కి స్విచ్ బోర్డ్ ఇవ్వటం జరుగుతుంది. అటు కిచెన్ నుంచి చిన్న డ్రాపు, ఇటు హాల్ నుంచి చిన్న డ్రాపు, 2 డ్రాపులు ఉంటాయి అక్కడ. కిచెన్ కూడా మనకి డీపీ బాక్స్ పక్కనే ఉంది కనుక నేను అట్నే స్ట్రైట్గా తీసుకెళ్ళి డీపీ బాక్స్లో కలిపేస్తున్నాను. అది ఆడ జంక్షన్ బాక్స్ పెట్టేసి కింద కిచెన్ స్విచ్ బోర్డు వస్తుంది, లెఫ్ట్ సైడ్కి మనకి డీపీ బాక్స్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఇక్కడ 1 మీటర్ 2 మీటర్ వైర్ అయితే మనకి సరిపోతుంది. సో ఇట్లా కటింగ్ చేసుకుంటే, లేదంటే మనకి ఇంకా 5-6 మీటర్ల వైర్ ఎక్స్ట్రా పడేది ఉంటుంది. అంటే ఒక్కొక్క వైర్ 5-6 మీటర్ల అంటే మనకి 3 వైర్లు ఫేస్ మోటార్లు వస్తుంది. 3 వైర్లు కిచెన్కి ప్లాట్ఫామ్కి వేరే సర్క్యూట్ ఉంటుంది, స్విచ్ బోర్డ్కి వేరే సర్క్యూట్ ఉంటుంది. 2 సర్క్యూట్లు సపరేట్ వస్తాం కనుక ఒక్కొక్క వైరే 5 మీటర్లు, 2 సర్క్యూట్లు వస్తాయి కనుక 30 మీటర్ల వైర్ అనేది మిగులుతుంది. సో అట్లా కట్ చేసుకోవాలి. ఎందుకంటే
అందుకు దగ్గరలో ఉంది కనుక కట్ చేస్తున్నామని, లేదంటే దూరం ఉంటే మాత్రం సర్క్యూట్ టైప్ చేసేస్తాము. ఈ పిల్లర్కి దానికి 1 మీటర్ దూరంలోనే ఉంది. సో ఎట్లాగో ఇక్కడ దాకా కట్ చేసామంటే ప్రాబ్లం అనేది ఉండదు కనుక దగ్గరలో ఉంటుంది కనుక కట్ చేసుకోవడం ఈజీ. అట్లా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే వైరింగ్ అనేది ఈజీ అవుతుంది, కట్ అవ్వబడుతుంది, మనకి తొందరగా పని అయిపోతుంది. సో నేను కిచెన్ లోపలది ఇంకా చూపించలేదు మీకు. ఈరోజు ఇక్కడికే టైం అయిపోయింది. కిచెన్లో ఏమైనా మనకు వాటర్ ప్యూరిఫైయర్ కోసం ఒక పాయింట్, అదేవిధంగా చిమ్నీకి ఒక పాయింట్, నార్మల్గా ట్యూబ్ లైట్ నార్మల్గా ఉంటుంది. కిచెన్ ప్లాట్ఫామ్ పైన 6 మంత్స్ ఆర్డర్. కిచెన్ ప్లాట్ఫామ్ పెట్టేస్తే అది. ఆ తర్వాత అటు బాల్కనీ వస్తే మాత్రం బాల్కనీలో ఒక వాషింగ్ మిషన్ పాయింట్ ఇవ్వాల్సి ఉంటుంది. సో కిచెన్ది టైం అయిపోయింది. కిచెన్ది కటింగ్ పెట్టలేదు నేను, వీడియో తీసుకోవడానికి కుదరలేదు. ఈ విధంగా కటింగ్ అనేది డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి నార్మల్ పాయింట్స్ అన్నట్టు, హెవీ పాయింట్స్ కాకుండా నార్మల్గా. ఇంకా ఎక్స్ట్రా పాయింట్స్ ఏముంటాయంటే ఫ్రిడ్జ్ కోసం సపరేటు, అదేవిధంగా కంప్యూటర్స్ కోసం, ల్యాప్టాప్స్ కోసం సపరేటు, ఛార్జింగ్ పాయింట్స్ కోసం సపరేటు, ఇలా కొంతమంది ఎక్స్ట్రా పాయింట్స్ అనేవి పెట్టించుకుంటారు. నార్మల్గా బిల్డర్స్ అయితే ఇలాంటి పాయింట్స్ పెట్టిస్తారు. సో కిచెన్ స్విచ్ బోర్డ్ కూడా అయిపోయింది. ఆ కిచెన్ స్విచ్ బోర్డ్ నుంచి వెళ్ళి డీపీ బాక్స్కి కనెక్ట్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఈజీగా దగ్గరలో ఉంటుంది కనుక సర్క్యూట్కైనా దేనికైనా ఇబ్బంది. మన స్లాబ్లో సర్క్యూట్ అనేది వేయలేదు, ఎందుకంటే పక్కనే డీబీ బాక్స్ పక్కనే మనము కిచెన్ వచ్చింది కనుక తర్వాత మనం వాల్ రన్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను మెయిన్ సర్క్యూట్ అనేది వేయలేదు. సో ఇప్పుడు అక్కడి నుంచి అక్కడికి 1 మీటర్ దూరం ఉంది. ఆ మీటర్ దూరాన్ని కలిపేసుకుంటే మనకు ఇబ్బంది అనేది ఉండదు, తొందరగా అయిపోతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్